Good evening, everyone. Good evening, Japanama. Recording in progress. Good evening, Amma. Good evening. Hello. No, fine room. గుడ్ ఈవినింగ్ అమ్మా. 10th ప్రాబ్లం చదివారు అందరూ? చదివి ఏమందో చెప్పాలి. ఏం ప్రిపేర్ చేయమన్నారు? లాస్ట్ సమ్ లాస్ట్ ఏం ప్రిపేర్ చేయమని అడిగారు? ఏం ప్రిపేర్ చేయమన్నారమ్మా? చదివారా? అందరు చదివారా? Number 10. సో చూడండి అమ్మా ప్రాబ్లం కనిపిస్తున్న స్క్రీన్ అందరికి. The following data is given by Mr. S. Mr. S given by Mr. S. The owner ఎవరమ్మా? S ఓనర్, బిజినెస్ కి ఓనర్. ఏమనుకున్నారు చూడండి. With a request to compile only 2 personal accounts of Mr. H and Mr. R. ఎవరమ్మా మిస్టర్ హెచ్ మిస్టర్ ఆర్? మిస్టర్ హెచ్ మిస్టర్ ఆర్ ఎవరండి అంటే మన ఒకళ్ళు కస్టమర్ అవుతారు, ఒకళ్ళేమో సప్లయర్ అవుతారు. ఎవరు కస్టమర్ ఎవరు సప్లయర్ అనేది మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం సమ్లో. మిస్టర్ హెచ్ మిస్టర్ ఆర్ అకౌంట్స్ ఇన్ హిస్ లెడ్జర్ లో ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు. ఏ మంత్ కి? ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 2020. ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూడమ్మా. ఏప్రిల్ 2020 1st తారీఖున మిస్టర్ ఎస్ ఏంటమ్మా? మిస్టర్ ఎస్ ఓన్స్ మిస్టర్ ఆర్. మనం ఎవరమ్మా ఇప్పుడు? మనం మిస్టర్ ఎస్. మిస్టర్ ఎస్ అంటే మనం ఆర్ కి మనీ ఇవ్వాలంట. ఏంటమ్మా? ఎస్ ఓన్స్ మిస్టర్ ఆర్ అంటే ఎస్ ఆర్ కి మనీ ఇవ్వాలి. ఆర్ ఎవరు అవుతారమ్మా మనకి? డెటారా క్రెడిటారా? జ్ఞానేశ్వరి ఆర్ మనకి ఏమవుతారు చెప్పండి? డెటారా క్రెడిటారా? ఎస్ ఆర్ కి మనీ ఇవ్వాలి అంటే ఆర్ మనకి ఏమవుతారు? క్రెడిటార్ అవుతారు. వెరీ గుడ్. ఆర్ మనకి క్రెడిటార్. క్రెడిటార్ ఏ బ్యాలెన్స్ ఉంటుందమ్మా? క్రెడిటార్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. సో ఆర్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. నెక్స్ట్ కంబినేషన్ చూడండి అమ్మా. మిస్టర్ హెచ్ ఓస్ మిస్టర్ ఎస్ అంట. ఇక్కడ ఏంటమ్మా? హెచ్ ఎస్ కి మనీ ఇవ్వాలి. మనం ఎవరు? ఎస్.
అప్పుడు హెచ్ ఏమవుతారమ్మా? హెచ్ మనకి మనీ ఇవ్వాలంటే హెచ్ మనకి ఏమవుతారు? డెటారా క్రెడిటారా? డెటార్ అవుతారు, ఆర్ క్రెడిటార్ అవుతారు. అర్థమైందా? డెటార్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెటార్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. అర్థమైందా? అందరు రెస్పాండ్ అవ్వాలి. వాళ్ళంతా అందరు సైలెంట్ అయిపోయారు. సండే ఒకసారి వచ్చింది, సండే నుంచి అదే కంటిన్యూ అవుతుందా? రెస్పాండ్ అవ్వాలమ్మా. సరే, కంటిన్యూషన్ చూడండి. ఏప్రిల్ 4th ఏం జరుగుతుంది? మిస్టర్ ఆర్ సోల్డ్ గూడ్స్ వర్త్ 60,000 ఎట్ 10% ట్రేడ్ డిస్కౌంట్ టు మిస్టర్ ఎస్. ఆర్ ఏం చేశారమ్మా? సేల్ చేశారు. ఎవరు? ఆర్ సేల్ చేశారు. ఎవరికి? మనకి. ఎంత అమౌంట్? 60,000. 60,000 డైరెక్ట్గా అంతే పేమెంట్ చేశారా? మనం ఏమన్నా మళ్ళీ తగ్గిస్తామమ్మా? చెప్పండి. 60,000 పేమెంట్ చేశారు. 60,000 గూడ్స్ సేల్ చేశారు. ఎవరు? ఆర్ఎస్ కి గూడ్స్ సేల్ చేశారు. సో కంటిన్యూషన్ ఏం చెప్పారు? 10% ట్రేడ్ డిస్కౌంట్ అన్నారు. ఆ ట్రేడ్ డిస్కౌంట్ బుక్స్ లోకి వస్తుందా రాదా? ఎవరైనా చెప్పాలి. ట్రేడ్ డిస్కౌంట్ మన బుక్స్ లో రికార్డ్ చేస్తామా చేయమా? ట్రేడ్ డిస్కౌంట్ మనం రికార్డ్ చేయం. అంటే 60,000 మీద ట్రేడ్ డిస్కౌంట్ తీసేయాలిగా. లెస్ 10% ఆన్ 60,000. ఎంతమ్మా 10% ఆన్ 60,000 అంటే 6,000. సో నెట్ అమౌంట్ ఎంతమ్మా? 54,000 మనం పర్చేజ్ చేసాం. ఆర్ సేల్ చేశాడు మనకి, అంటే మనం పర్చేజ్ చేసాం. ఏంటమ్మా? క్రెడిటర్ దగ్గర నుంచి మనం పర్చేజెస్ చేసాం. టోటల్ క్రెడిట్ పర్చేజెస్ వాల్యూ ఎంత? 54,000. అర్థమైందా? సెకండ్ ట్రాన్సాక్షన్ అర్థమైందమ్మా? అర్థమైందా? రాకేష్ నోట్ చేయమ్మా. నువ్వు ఆన్సర్ చేయనప్పుడు నోట్ చేయాలి. ఓకే, అర్థమైంది ఇంతవరకు సెకండ్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ చూడండమ్మా. ఇంతవరకు అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఏం చెప్తున్నారు చూడండి. మిస్టర్ ఎస్ సోల్డ్ టు మిస్టర్ హెచ్. మనం హెచ్ కి సేల్ చేసాం. ఏం చేసాం? సేల్ చేసాం. అంతకి గూడ్స్ ప్రైస్ 30,000. 30,000 మనం సేల్ చేసాం. ఏంటో చెప్తారా? సేల్స్ కి, క్రెడిట్ సేల్స్ కి. క్రెడిట్ సేల్స్ ఎంట్రీ హెచ్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. అంతేనా? 30,000. అర్థమైనా? నెక్స్ట్ రికార్డ్ ఏ పర్చేజ్ ఆఫ్ 25,000 నెట్ ఫ్రమ్ ఆర్ విచ్ వాస్ సోల్డ్ టు హెచ్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15,000. ఏంటమ్మా ఇది? ఏం చేసామండి అంటే మనం హెచ్ దగ్గర నుంచి ఏం చేసాం? ఆర్ దగ్గర నుంచి మనం 25,000 వర్తున్న వాటిని పర్చేజ్ చేసామంట. ట్రాన్సాక్షన్ లో ఆర్ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేసాం. ఎంత? 25,000. ఈ 25,000 దాన్ని మనం హెచ్ కి సేల్ చేసాం. ఆర్ నుంచి పర్చేజ్ చేసి హెచ్ కి సేల్ చేసాం. ఎంతకి? 25,000 కి 15,000 ప్రాఫిట్ యాడ్ చేసుకున్నాం. అంటే 15,000 యాడ్ చేసి సేల్ చేసాం. ఎంతమ్మా? 40,000 కి సేల్ చేసాం. అంటే హెచ్ కి సేల్ వాల్యూ ఎంత? 40,000. పర్చేజ్ 25,000. ఇక్కడ 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఒకే దాంట్లో 2 ట్రాన్సాక్షన్స్ ఇచ్చారు మనకి. అర్థమైందా? నెక్స్ట్ మిస్టర్ ఎస్ రిసిప్టెడ్ 10% ఆఫ్ ఆర్స్ గూడ్స్ ఆఫ్ 4th April. 4th April ఏం చేసాము? మనం పర్చేజ్ చేసామా? గంటకి ఎంత పర్చేజ్ చేసాం? 54,000 పర్చేజ్ చేసాం. దాంట్లో ఏం చేశారు? 10% ఆఫ్ మిస్టర్ ఆర్. దీంట్లో 10% అంటే ఎంతమ్మా?
5,400 దాన్ని రిటర్న్ చేసాం. ఏ రిటర్న్స్ ఇవి? పర్చేజ్ రిటర్న్స్ టు మిస్టర్ ఆర్. నెక్స్ట్ 19th ఏప్రిల్ 19th చూడండి. మిస్టర్ ఎస్ ఇష్యూడ్ ఏ క్యాష్ మెమో ఫర్ 10,000. ఏం చేశాడమ్మా? మనం ఏం చేసాం? ఒక క్యాష్ మెమో ఇష్యూ చేసాం. అంటే క్యాష్ మెమో అంటే ఏంటమ్మా? స్టార్టింగ్ లో చెప్పాను, సోర్స్ డాక్యుమెంట్ చేసేటప్పుడు మనం ఏమేమి డాక్యుమెంట్స్ చేస్తామో చెప్పాను నేను. క్యాష్ మెమో ఎప్పుడు ఇష్యూ చేస్తామండి అంటే మనం క్యాష్ ఇష్యూ చేసుకున్నప్పుడు క్యాష్ మెమో ఇష్యూ చేస్తాం. అర్థమైందా? ఫర్ 10,000 టు మిస్టర్ హెచ్కి క్యాష్ మెమో ఇచ్చాం. హూ కేమ్ పర్సనల్లీ ఫర్ హిస్ కన్సైన్మెంట్ ఆఫ్ గూడ్స్ అర్జెంటలీ రీడ్ బై హిమ్. ఏం చెప్తున్నారమ్మా అంటే వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫాస్ట్ గా యూజ్ చేసి ఏం చెప్తున్నారండి అంటే హెచ్ మన దగ్గరికి అర్జెంట్ వచ్చాడంట, గూడ్స్ కావాలని చెప్పేసి చెప్పాడు. గూడ్స్ కావాలని చెప్పి ఏం చేశాడు? 10,000 క్యాష్ కూడా ఇచ్చాడు. ఎలా తెలిసిందమ్మా మనకి? ఎస్ క్యాష్ మెమో ఇష్యూ చేశాడు. క్యాష్ మెమో ఎప్పుడు ఇష్యూ చేస్తారు? క్యాష్ వస్తేనే కదా. సో 10,000 క్యాష్ తీసుకొని గూడ్స్ ని సేల్ చేస్తాం. అంటే ఇది ఏ ట్రాన్సాక్షన్? క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్? క్యాషా క్రెడిటా? చెప్పాలి. ఎవరు రెస్పాండ్ అవ్వట్లా ఈరోజు? జ్ఞానేశ్వరి ఉన్నారా? జ్ఞానేశ్వరి, రాకేష్, అరుణ్. క్యాష్ ట్రాన్సాక్షన్ ఆన్సర్ చేయండి అమ్మా ఒకళ్ళు. ఏంటమ్మా ఇది? క్యాష్ ట్రాన్సాక్షన్. ఎందుకు? క్యాష్ మెమో ఇండైరెక్ట్ గా మనకి క్యాష్ ట్రాన్సాక్షన్ ఎలా చెప్పారు? మనం క్యాష్ మెమో ఇష్యూ చేస్తామని చెప్పారు. అంటే క్యాష్ వస్తేనే క్యాష్ మెమో ఇష్యూ చేస్తాం. మనం చేసిన సేలు హెచ్కి పర్చేజ్, మనకేమవుతుంది? సేల్. ఇదేంటమ్మా? క్యాష్. క్యాష్ అంటే ఎంత చెప్తారా? క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. ఎంతమ్మా? 10,000. అర్థమైందా ఈ ట్రాన్సాక్షన్? సో క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేవి డెటార్స్ అకౌంట్ లోకి వస్తాయా? రావు. ఓకేనా? నెక్స్ట్ ఏంటమ్మా చూడండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మిస్టర్ హెచ్ క్లియర్డ్ ఆఫ్ హిస్ టోటల్ డ్యూస్ టు మిస్టర్ ఎస్. ఏం చెప్పారమ్మా అంటే 22nd కి మిస్టర్ హెచ్ మనం ఏదైతే పేమెంట్ చేయాలో, సారీ హెచ్ మనకు పేమెంట్ చేయాలి కదా, హెచ్ మనకి ఏదైతే పేమెంట్ చేయాలో దాంట్లో హాఫ్ అమౌంట్ అంటే 50% అమౌంట్ ని క్లియర్ చేశాడంట. క్లియర్ చేస్తూ ఏం చేశాడు? మనకి క్యాష్ డిస్కౌంట్ అడిగాడు మన దగ్గర నుంచి. క్యాష్ డిస్కౌంట్ అడిగితే మనం ఇచ్చాం. ఎంత పర్సెంటేజ్? 1/2%. అంటే 0.5%, 0.5% మనం క్యాష్ డిస్కౌంట్ ఇచ్చాం. దేని మీద? 50% పేమెంట్ చేస్తారు. ఆ పేమెంట్ మీద ఆ క్యాలిక్యులేషన్ మనం చూద్దాం. ఇప్పుడు సమ్ చేసేటప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఆ పేమెంట్ లో కూడా ఏం చెప్తున్నారమ్మా? హాఫ్ ఆఫ్ ద పేమెంట్ రిసీవ్డ్. హాఫ్ పేమెంట్ రిసీవ్ అవుతుందిగా. ఫర్ సపోజ్ 50,000 రిసీవ్ అయితే దాంట్లో 20,000 ఏమో చెక్ ఇచ్చారంట. అంటే రిమైనింగ్ 30,000 ఏమవుతుంది? క్యాష్ ఇచ్చినట్టు. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటమ్మా? ఆర్స్ టోటల్ డ్యూస్ లెస్ 10,000 హెల్డ్ బ్యాక్ were cleared by check enjoying a cash discount of 1,000 on the payment made. 23rd కి ఆర్కి మనం ఎంతైతే పేమెంట్ చేయాలో, ఆర్ ఎవరమ్మా? క్రెడిటర్ కదా. ఆర్కి మనం ఎంతైతే పేమెంట్ చేయాలో ఆ పేమెంట్ లో ఒక 10,000 మనం ఏం చేసామండి అంటే హోల్డ్ చేసాం. ఇవ్వాలా 10,000 కాకుండా రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాలెన్స్ మనం చెక్ ద్వారా పేమెంట్ చేసాం. పేమెంట్ చేసేటప్పుడు ఏం అడిగాం? డిస్కౌంట్ అడిగాం. సో ఆ బ్యాలెన్స్ నుంచి 1,000 రూపీస్ డిస్కౌంట్ తీసుకొని రిమైనింగ్ అమౌంట్ కి చెక్ ఇచ్చాం. అర్థమైందా? నెక్స్ట్ ఏమన్నా ఏం చెప్తున్నారు? క్లోజ్ హెచ్ఎస్ అకౌంట్ టు రికార్డ్ ద ఫ్యాక్ట్ దట్ ఆల్ బట్ 5,000 was cleared by him by a check because he has declared bankrupt. 29th కి హెచ్ అకౌంట్ కి మనకి హెచ్ దగ్గర నుంచి డబ్బులు రావాలి కదా. ఆ రోజు ఏం జరిగిందండి అంటే హెచ్ బ్యాంక్రప్ట్ అయిపోయాడు. అంటే బ్యాడ్ డేట్స్ అన్నమాట. ఇంక మనకి డబ్బులు రావు హెచ్ దగ్గర నుంచి. కానీ ఏం చెప్తున్నానంటే ఆల్ అంతా బ్యాంక్రప్ట్ అయ్యాడు. బట్ ఒక 5,000 మాత్రం మనకి చెక్ రూపంలో ఇస్తున్నాడంట.
బ్యాలెన్స్ లో 5,000 ఏమో మనకి బ్యాంకు చెక్ ద్వారా వస్తుంది. రిమైనింగ్ బ్యాలెన్స్ ఏంటండి? బ్యాడ్ డెట్స్. రిమైనింగ్ బ్యాలెన్స్ ఏంటి? బ్యాడ్ డెట్స్. 30th ఏం చేయమన్నారు? ఆర్ అకౌంట్ ని క్లోజ్ చేయమన్నారు. హెచ్ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది 29th అందుకు బ్యాడ్ డెట్స్ అయితే రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా సగం క్లోజ్ అయిపోతుంది. సో 30th ఇంకా ఆర్ అకౌంట్ ఉంటుంది కదా, అది కూడా క్లోజ్ చేయమని చెప్తున్నారు. సమ్ అర్థమైందా? ట్రాన్సాక్షన్స్ ఏమేమి జరిగాయో తెలుస్తుందా? చేద్దామా సమ్ము? వెరీ గుడ్ అమ్మా. ఓపెన్ చేయండి. అందరూ ఏం చేస్తారంటే హెచ్ అకౌంట్ ఒకటి, ఆర్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేయాలి. మా రాకేష్, నువ్వు రాయకూడదు స్క్రీన్ మీద, రఫ్ చేసే రాసినవి కూడా. సో మనం ఏ అకౌంట్స్ అని మనం ఓపెన్ చేస్తుంది? ఎవరెవరండి మన అకౌంట్స్ లో? హెచ్ అకౌంట్, లెడ్జర్ అకౌంట్ చెప్పండి. ఫార్మాట్ ఏంటమ్మా లెడ్జర్ అకౌంట్ కి? పర్టికులర్స్ జేఎఫ్ అమౌంట్. వెరీ గుడ్ అమ్మా. రాజన్ అందరూ అకౌంట్ ఓపెన్ చేయండి. వెరీ గుడ్ అమ్మా. అకౌంట్ లో డెబిట్ క్రెడిట్ అనేది కంపల్సరీగా రాయాలి. హెచ్ ఎవరండి మనకి? హెచ్ బెటర్. రెండు అకౌంట్స్ ఓపెన్ చేయండి ఒకేసారి. హెచ్ అకౌంట్ ఒకటి, ఆర్ అకౌంట్ ఒకటి. ఓపెన్ చేశారా?
ఈ సమ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, అందరూ సమ్ క్లాస్ అయిపోయాక మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ కూడా చేసుకోవాలి. ఓకేనా? ప్రాక్టీస్ చేస్తారు అందరూ? అందరు అకౌంట్స్ ఓపెన్ చేశారా? ఓపెన్ చేసిన మెసేజ్ పెట్టినమ్మా. స్టార్ట్ చేద్దాం ప్రాబ్లం. ఓకే అమ్మా. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏముందమ్మా? మిస్టర్ ఎస్ ఓస్ మిస్టర్ ఆర్ 15,000 అంటే ఏంటమ్మా? ఆర్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఉంటుంది. ఆర్ ఎవరు? క్రెడిటర్. సో క్రెడిటర్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఆర్ అకౌంట్ లోకి వెళ్ళి బై బ్యాలెన్స్ అమ్మా, ఆర్ అకౌంట్ లోకి వెళ్ళి బై బ్యాలెన్స్ రీపేడ్ ఏం రాయండి. డేట్ అమ్మా 1/4/20. 1/4/20 బై బ్యాలెన్స్ B/D ఎంతమ్మా? 15,000. అంతే కదా? ఈ మెటీరియల్ PDF ప్రింట్అవుట్ ఉండాలి చేతిలో. నెక్స్ట్ ఏం చెప్తారు? మిస్టర్ హెచ్ బోస్ మిస్టర్ ఎస్. హెచ్ మనకి ఇవ్వాలంటే డబ్బులు, అంటే డెటార్ కదా. సో డెటార్ అకౌంట్, డెటార్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. సో 2 ఎప్పుడమ్మా డేట్? 1/4/20. 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఎంతమ్మా అమౌంట్? 20,000. వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్ ఏం చెప్తాను చూడండి. మిస్టర్ ఆర్, చూడండి అమ్మా ఇక్కడ చూపిస్తాను. మిస్టర్ ఆర్ సోల్డ్ గూడ్స్. నేను రఫ్ చేస్తున్నానమ్మా. మిస్టర్ ఆర్ సోల్డ్ గూడ్స్. ఫస్ట్ అయిపోయిందిగా, ఇటు కొట్టేద్దాం. సెకండ్ది మిస్టర్ ఆర్ సోల్డ్ గూడ్స్ వర్త్ 60,000 అట్ 10% రేట్ డిస్కౌంట్ అంట. ఆర్ సేల్ చేసేటంటే మనకేంటమ్మా? ఆర్ సేల్స్, మనకి పర్చేజెస్. పర్చేజెస్ ఎంట్రీ చెప్తారా? క్రెడిట్ పర్చేజెస్ ఎంట్రీ. పర్చేస్ అకౌంట్ టు ఆర్ అకౌంట్. సో ఆర్ అకౌంట్ లో బై డేట్ ఎప్పుడమ్మా? 4/4/20 బై పర్చేజెస్ అకౌంట్ ఎంత? 25,000 ఏంటమ్మా? 60,000 కదమ్మా. 60,000 మైనస్ 10%. 10% రేట్ డిస్కౌంట్ ఉంది కదా. సెకండ్ ట్రాన్సాక్షన్ అమ్మా. సెకండ్ చూడు ఎంత చెప్పారు? 60,000 మైనస్ 60,000 ఇంటూ 10% ఎంత వస్తుందమ్మా? అప్పుడు 56,000 వస్తుంది. అంతేనా? 6,000 54,000 వస్తుంది. క్యాలిక్యులేషన్ తీసుకోండి. 60,000 మైనస్ 60,000 ఇంటూ 10% అంటే ఎంత?
54,000 రాశారు అందరూ. సెకండరీ టిక్ కొట్టు, రాసిన వాళ్ళు టిక్ కొట్టండి. నెక్స్ట్ మిస్టర్ ఎస్ సోల్డ్ టు మిస్టర్ హెచ్, అంటే మనం హెచ్కి సేల్ చేసాం. మనకేంటో మాది సేల్స్ ఎంత 30,000. హెచ్ అని నేను ఇచ్చారు కాబట్టి అదేంటి క్యాష్ సేల్సా క్రెడిట్ సేల్సా? క్రెడిట్ సేల్స్. సేల్స్ ఎంత చెప్పండి? హెచ్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. సో హెచ్ అకౌంట్ ఏమవుతుంది? డెబిట్ అవుతుంది. టు సేల్స్ అకౌంట్. డేట్ అమ్మా 5/4/20 టు సేల్స్ అకౌంట్ ఎంతమ్మా చెప్పాలి? 30,000. డిస్కౌంట్స్ ఏమి లేదా ఇక్కడ? సో డైరెక్ట్ గా 30,000 ఆర్డర్ కాలంలో రావాలి. రైట్ అయిందా? నెక్స్ట్ రికార్డ్ పర్చేజ్ ఆఫ్ 25,000 నెట్ ఫ్రమ్ ఆర్. ఇంతవరకు చూడండి అమ్మా. ఏంటమ్మా? ఆర్ నుంచి మనం పర్చేజ్ చేసాం. పర్చేజ్ ఎంట్రీ ఏంటి? పర్చేజ్ అకౌంట్ టు ఆర్ అకౌంట్. సో ఆర్ అకౌంట్ లోకి వెళ్ళి బై పర్చేజ్ అని 25,000 రాయండి. డేట్ అమ్మా 17/4/20 బై పర్చేజెస్ అకౌంట్ ఎంతమ్మా 25,000. ఏం చెప్తున్నా చూడండి కంటిన్యూషన్. ఈ 25,000 పర్చేజ్ చేశాం కదా, దానికి ఒక 15,000 ప్రాఫిట్ యాడ్ చేసుకొని హెచ్కి సేల్ చేసాం. అంటే మొత్తం ఎంత? 25,000 ప్లస్ 15,000 40,000కి హెచ్కి సేల్ చేసాం. సేల్ ఎంట్రీ ఏం చెప్పండి అమ్మా? హెచ్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. హెచ్ అకౌంట్ లోకి వెళ్ళి టు సేల్స్. డేట్ 17/4/20 టు సేల్స్ అకౌంట్ ఎంతమ్మా 25,000 ప్లస్ 15,000 మొత్తం ఎంత? 40,000. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. ఇది అయిపోయింది ట్రాన్సాక్షన్. 17th ట్రాన్సాక్షన్ క్లోజ్ అయిపోయింది. 18th ఏం చేసాం? మిస్టర్ ఎస్ రిజెక్టెడ్ 10% ఆఫ్ ఆర్స్ గూడ్స్ ఆఫ్ 4th April. 4th April ఈ డేట్ లో ఏం జరిగిందో చూడండి. 60,000 వర్త్ 10% డిస్కౌంట్ తీసుకొని ఎంత కొన్నాం? 54,000కి మనం పర్చేజ్ చేసాం. దీంట్లో 10% మనం రిటర్న్ చేసాం. ఏ రిటర్న్స్ అమ్మా ఇది? పర్చేజ్ రిటర్న్స్. పర్చేజ్ రిటర్న్స్ అంతా 50% 10% అంటే 5,400 ని రిటర్న్ చేసాం. పర్చేజ్ రిటర్న్స్ ఎంట్రీ చెప్తారా? పర్చేజ్ రిటర్న్స్ ఎంట్రీ ఆర్ అకౌంట్ డెటార్ టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్. పర్చేజెస్ డెబిట్ ఉంటుంది, పర్చేజ్ రిటర్న్స్ అనేది క్రెడిట్ ఉంటుంది. సో ఆర్ అకౌంట్ లోకి వెళ్ళిపోయి టు పర్చేజ్ రిటర్న్స్. డేట్ అమ్మా 18th 18/4/20 టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ ఎంతమ్మా 56,000 into 54,000 into 10%. ఎంతమ్మా 5,400. అయిపోయిందిగా 18th అయిపోయింది. 19th Mr. S issued a cash memo for 10,000 to Mr. H, who came personally for this consignment of goods urgently needed by him.
వచ్చి మన దగ్గర గడావడిగా వచ్చి నాకు గూడ్స్ కావాలి అని అంటే గూడ్స్ ఇచ్చాం, గూడ్స్ తో పాటు క్యాష్ మెమో కూడా ఇచ్చామంట. అది క్యాష్ మెమో ఇచ్చామంటే దాని అర్థం ఏంటి, మనకి వచ్చి అక్కడే క్యాష్ పేమెంట్ చేసేసాడు. అంటే ఏంటి, క్యాష్ సేల్స్. క్యాష్ సేల్స్ ఏంటి చెప్తారా, క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఇక్కడ ఎక్కడైనా హెచ్ అకౌంట్ ఎఫెక్ట్ అయిందమ్మా, ఇది లేదుగా, కాబట్టి హెచ్ అకౌంట్ లో ఎంట్రీ రాదు. నెక్స్ట్ 22 మార్చి చూడండి అమ్మా, మిస్టర్ హెచ్ క్లియర్డ్ ఆఫ్ హిస్ టోటల్ డ్యూస్ టు మిస్టర్ ఎస్ ఎంజాయింగ్ ఏ 0.5% క్యాష్ డిస్కౌంట్. హెచ్ అకౌంట్ లోకి వెళ్ళి ఇప్పటిదాకా ఎంత బ్యాలెన్స్ ఉందో నాకు ఒకసారి చెప్తారా? హెచ్ అకౌంట్ లో ఇప్పటిదాకా ఎంత బ్యాలెన్స్ ఉంది? 90,000. ఎలాగొచ్చిందమ్మా? 20,000, 30,000, 40,000, మొత్తం ఎంత ఇవ్వాలి మనకి? 90,000 ఇవ్వాలి. ఏం చెప్తున్నారండి అంటే 90,000 లో కింద వర్కింగ్ నోట్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోండమ్మా. వర్కింగ్ నోట్ 1, హెచ్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంతమ్మా? 90,000. ఈ 90,000 ఏం చేస్తున్నారండి అంటే 50% ఇప్పుడు పేమెంట్ చేస్తారంట. 50% పేమెంట్ చేయట్లా, అదేనా చెప్పి చూడండి. మిస్టర్ హెచ్ క్లియర్డ్ ఆఫ్ హిస్ టోటల్ డ్యూస్ టు మిస్టర్ ఎస్ పేమెంట్ చేస్తున్నారు. 90,000 ½ అంటే ఎంత? ఆఫ్ అంటే ఎంత? 45,000, 45,000. ఒక 45,000 ఏమో బ్యాలెన్స్ ఉంచుతున్నారు. ఈ 45,000 పేమెంట్ చేయట్లా, ఇదేంటమ్మా? బ్యాలెన్స్ ఉంచుతున్నారు అంతే, అలా ఉంటుంది. కానీ మనకి ఎంత పేమెంట్ చేస్తున్నారు? ఈ 45,000 పేమెంట్ చేస్తున్నారు. ఒక 45,000 ఎలా చేస్తున్నారు అంటే అది కూడా 0.5% క్యాష్ డిస్కౌంట్ అంట. దీంట్లో ఎంత డిస్కౌంట్ చేసేయాలి? 45,000 లో మైనస్ క్యాష్ డిస్కౌంట్ అట్ 0.5%. క్యాష్ డిస్కౌంట్ 0.5% ఎంతమ్మా? 45,000 ఇంటూ 0.5% చెప్పండి. 45,000 ఇంటూ 0.5% క్యాలిక్యులేషన్ చేసి చెప్పాలి. 2,250 సార్. 2,000 225 అమ్మా. 45,000 ఇంటూ 0.5%. 225. 0.5 ఏనమ్మా, 5% వేసి ఉంటారు మీరు. 0.5%, 0.5% అంటే 0.5%. 45,000 మైనస్ 225 తీసేయండి. 44,775. దీంట్లో ఏం చెప్తున్నారు అంటే బ్రాకెట్ లో చూడండి, హాఫ్ ఆఫ్ ద పేమెంట్ రిసీవ్డ్ 20,000 వాజ్ బై చెక్ అంట. ఇందులో మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు, టోటల్ క్యాష్ ఇవ్వకుండా దీన్ని స్ప్లిట్ చేశారు. చెక్ అంటే ఏంటండి? బ్యాంకు కదా, బ్యాంకుగా 20,000 ఇస్తున్నారు అంటే ఇంకా 24,775 ఎలా పేమెంట్ చేశారు? క్యాష్ పేమెంట్ చేశారు. ఇప్పుడు దీనికి ఎంట్రీ చెప్తారా? ఎంట్రీ చెప్పాలి. బ్యాంక్ వస్తుందిగా, బ్యాంక్ అకౌంట్ డెటార్ ఎంతమ్మా? 20,000. క్యాష్ అకౌంట్ డెటార్ 24,775. ఎవరు ఇస్తున్నారు? ఎవరమ్మా ఇచ్చేది? హెచ్ అకౌంట్ ఎంతమ్మా? 45,000. రిమైనింగ్ ఏంటమ్మా? 225 డిఫరెన్స్ ఉందా? క్రెడిట్ డెబిట్ ఇక్కడ ఉందా? అవ్వలేదు. ఏంటది? డిస్కౌంట్ అలౌడ్. ఏంటమ్మా? డిస్కౌంట్ అలౌడ్ ఎంత? 225. రాసుకున్నారా? ఇది వర్కింగ్ నోట్ రాసుకోండి, లాస్ట్ లో రాసుకోండి. దీన్ని ఇప్పుడు మనం పోస్టింగ్ చేయాలి. మనం ఇప్పుడు ఓన్లీ హెచ్ అకౌంట్ కదా ప్రిపేర్ చేస్తుంది, క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, డిస్కౌంట్ అకౌంట్ ప్రిపేర్ చేయలేదు కాబట్టి ఓన్లీ హెచ్ అకౌంట్ లో మనం పోస్టింగ్ చేయాలి. రాసుకోండి, ఇలా చార్ట్ వేసుకొని వర్కింగ్ నోట్ 1 అని చెప్పి రాసుకోండి అందరూ. రాసుకున్నారా?
రాస్తే రాశామని చెప్పి మెసేజ్ పెట్టమ్మా. ఎస్ఆర్ అని కంప్యూటర్ చార్ట్ చేసుకొని రాసుకొని ఎంట్రీ రాసుకోవాలి. రాసుకొని నాకు మెసేజ్ పెట్టాలి. రాసారా? ఇంకొకరు మెసేజ్ పెడితే మనం కంటిన్యూ చేద్దాం. వెరీ గుడ్ అమ్మా. అందరు రాసారా? రాయని వాళ్ళేమో స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. సో బై హెచ్ అకౌంట్ ఇప్పుడు రాయాలమ్మా మనం. హెచ్ అకౌంట్ లోకి వెళ్ళి బై బ్యాంక్ 20,000, బై క్యాష్ 24,775, బై డిస్కౌంట్ అలౌట్ 225. అవుతామా? వారి అకౌంట్ లో హెచ్ అకౌంట్ లో ఎవరు రాయాలి చెప్పండి. డేట్ ఎప్పుడమ్మా ఇది? 22nd. Second 4/20 బై బ్యాంక్ అకౌంట్. ఎంత వస్తుంది బ్యాంక్ అకౌంట్ లో? 20,000 బై క్యాష్ అకౌంట్. ఎంత వస్తుందమ్మా క్యాష్ అకౌంట్ లో? 24,775 బై డిస్కౌంట్ అలౌడ్ ఎంతమ్మా? 225. అర్థమైందా? బ్రాకెట్ లో వర్కింగ్ నోట్ 1 అని పెట్టండి. సిఏ ఎగ్జామ్స్ లో వర్కింగ్ నోట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మీరు చేసే వర్కింగ్ నోట్ కూడా మార్క్స్ ఉంటాయి. మీరు డైరెక్ట్ గా ఆన్సర్స్ రాయకూడదు. వర్కింగ్ నోట్ అనేది చేసి ఆ వర్కింగ్ నోట్ రెఫరెన్స్ ఇవ్వాలి మనం రాసే ట్రాన్సాక్షన్స్ కి. అర్థమైందా? వర్కింగ్ నోట్స్ ప్రతి చోట కూడా మీరు రిఫరెన్స్ ఇవ్వాలి. ఎలాగా అమౌంట్ కౌంట్ క్యాలిక్యులేట్ చేశారని మన వర్కింగ్ నోట్స్ చేయాలి. ఆ రెఫరెన్స్ కూడా రాసుకోవాలి. డైరెక్ట్ గా అమౌంట్స్ అనేవి ఎప్పుడు కూడా మనం రాయకూడదు. డైరెక్ట్ గా అమౌంట్స్ రాస్తే ఏమంటారంటే వాల్యుయేషన్ చేసేవాళ్ళు మీరు ముందే దాంట్లో చూసి రాశారంటారు అనేసి కొట్టేస్తారు. మార్క్స్ వేరు. వర్కింగ్ నోట్ చేస్తే వర్కింగ్ నోట్ ఉంది కదా, ఇక్కడ మన కింద చేసాం కదా వర్కింగ్ నోట్, దానికి మార్క్స్ ఉంటాయి సపరేట్ గా. మనకి స్టెప్ వైజ్ మార్కింగ్ ఉంటుందమ్మా. స్టెప్ వైజ్ మార్కింగ్ లో ఏంటంటే మీకు వర్కింగ్ నోట్స్ కూడా మార్క్స్ ఉంటాయి. మీరు చేసే వర్కింగ్ నోట్ని బట్టి అక్కడ ఉన్న వెయిటేజ్ ని బట్టి మార్క్స్ ఉంటాయి. అర్థమైందా? నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటమ్మా చూడండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి? అయిపోయిందిగా. ఆర్స్ టోటల్ డ్యూస్. ఇప్పుడు దాకా ఆర్ అకౌంట్ లో మనం ఎంతైతే పేమెంట్ చేయాలో ఆర్కి, అందులో నుంచి ఒక 10,000 హోల్డ్ చేస్తున్నాం. 10,000 తప్ప మిగతా అమౌంట్ పేమెంట్ చేస్తున్నాం. వాడు క్లియర్ బై చెక్ ఎలా పేమెంట్ చేస్తున్నాం? చెక్ ద్వారా క్లియర్ చేస్తున్నాం. కానీ పేమెంట్ చేసేటప్పుడు ఏమవుతుంది? మనకి క్యాష్ డిస్కౌంట్ 1,000 రూపీస్ వస్తుందంట. పేమెంట్ మేడ్. చూద్దాం ఎలాగో. వర్కింగ్ నోట్ 2 ఉందమ్మా. వర్కింగ్ నోట్ 2 వర్కింగ్ నోట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సిఏ ఎగ్జామ్స్ లో వర్కింగ్ నోట్స్ చేయకుండా డైరెక్ట్ గా అమౌంట్స్ అనేవి రాయకూడదు. ఎప్పుడూ కూడా వర్కింగ్ నోట్స్ కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. ఆర్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్తారా నాకు ఒకళ్ళు? ఆర్ అకౌంట్ లో బ్యాలెన్స్ 15,000 ప్లస్ 54,000 ప్లస్ 25,000 మైనస్ 5,400 ఎంతమ్మా? క్యాల్కులేట్ చేయండి. 15,000 ప్లస్ 54,000 ప్లస్ 25,000 మైనస్ 5,400 88,600.
చూడండి దానికి ఏం చెప్తున్నారు, 88,600 ఇప్పటి వరకు బ్యాలెన్స్ ఉంది. దానికి ఏం చెప్తున్నారు, ఆర్ అకౌంట్ బ్యాలెన్స్ అప్ టు నౌ ఎంతమ్మా, ఆర్ అకౌంట్ బ్యాలెన్స్ 88,600. దీంట్లో ఏం చెప్పారమ్మా, 10,000 హెల్డ్ అంట, అంటే బ్యాలెన్స్ హెల్డ్ అంత 10,000 పేమెంట్ చేయట్లా. సో 10,000 పోతే 78,600 ని పేమెంట్ చేస్తున్నారు. కాకపోతే పేమెంట్ చేసేటప్పుడు ఏం చెప్తున్నారు, ఒక 1,000 క్యాష్ డిస్కౌంట్ వస్తుందంట, 1,000 క్యాష్ డిస్కౌంట్ వస్తుంది. క్యాష్ డిస్కౌంట్ కూడా చేసేయాలిగా, టోటల్ పేమెంట్ ఎంత చేసినా తెలియాలంటే. క్యాష్ డిస్కౌంట్ ఎంత, దీన్ని ఏమంటాం అమ్మా, మనకు వస్తుంది కదా డిస్కౌంట్, ఏమంటాం చెప్పండి, మనకు వచ్చే డిస్కౌంట్ ని డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంతమ్మా, 1,000 పోతే 78,600, 1,000 పోతే ఎంత, 77,600 ఏం చేస్తున్నారు, త్రూ బ్యాంక్ పేమెంట్ చేస్తున్నారు. దీనికి ఎంట్రీ చెప్తారా ఇప్పుడు, ఎవరైనా ఎంట్రీ చెప్తారా, త్రూ బ్యాంక్ పేమెంట్ చేస్తున్నారు, ఎంట్రీ చెప్తారా. మనం పేమెంట్ కదమ్మా, సో ఎవరికి పేమెంట్ చేస్తున్నాం, ఆర్కి, ఆర్ అకౌంట్ డెటార్ ఎంతమ్మా పేమెంట్, 78,600. ఇది 10,000 చేయట్లా, 78,600 చేస్తున్నాం. ఎంత బ్యాంక్ లో వచ్చేది, బ్యాంక్ 77,600, 1,000 డిస్కౌంట్ రూపాయలు ఇస్తున్నాం. డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంతమ్మా, 1,000. దీన్ని ఇప్పుడు మనం పోస్టింగ్ చేయాలి. ఆర్ అకౌంట్ లోకి వెళ్ళి ఏం పోస్టింగ్ చేయాలి, డెబిట్ సైడ్ టు బ్యాంక్ 77,600, టు డిస్కౌంట్ రిసీవ్డ్ 1,000 రూపీస్ రాయాలి. రాద్దామా, ఈ వర్కింగ్ నోట్ రాసుకున్నారు అందరూ, వర్కింగ్ నోట్ 2 అని పెట్టేసి ఆర్ అకౌంట్ బ్యాలెన్స్ 88,600 మైనస్ బ్యాలెన్స్ హెల్డ్ 10,000, 78,600. దాంట్లో నుంచి మనం డిస్కౌంట్ రిసీవ్డ్ 1,000 రూపీస్ వస్తుంది, దాన్ని లెస్ చేయాలి. రిమైనింగ్ అమౌంట్ ఏం చేస్తున్నాం, బ్యాంక్ రూపంలో పేమెంట్ చేస్తున్నాం. ఎంట్రీ రాసుకున్నామా, ఆర్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్ టు డిస్కౌంట్ రిసీవ్డ్. ఆర్ అకౌంట్ దగ్గర 78,600, బ్యాంక్ దగ్గర 77,600, డిస్కౌంట్ దగ్గర 1,000. అందరు రాసుకున్నారా, రాసుకున్నాక మెసేజ్ పెట్టండి రాసుకున్నామని. రాసుకునే మెసేజ్ పెడితే నేను పోస్టింగ్ చేస్తాను. ఒకరు చెప్పారు, ఇంకొకరు చెప్తే చేసేద్దాం. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. ఆర్ అకౌంట్ లోకి వెళ్ళి ఏం రాయాలి, 2 ఇవ్వమ్మా ఆర్ అకౌంట్. డేట్ ఎప్పుడమ్మా, 23/4/20. బ్యాంక్ అకౌంట్ ఎంతమ్మా, టు బ్యాంక్ అకౌంట్ 77,600. మళ్ళీ అదే రోజున 2 డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంతమ్మా, 1,000. అర్థమైందా, అందరికి అర్థమైందా ఈ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ ఏం చెప్తున్నారు, క్లోజ్ హెచ్ అకౌంట్. హెచ్ అకౌంట్ ఏం చెప్తున్నారు, క్లోజ్ చేయమంటున్నారు. రికార్డ్ ద ఫ్యాక్ట్ దట్ ఆల్ బట్ 5,000 వాస్ క్లియర్డ్ బై హిమ్. ఆల్ మొత్తం కానీ ఒక 5,000 ఏం చేశారు, పేమెంట్ చేశారు బై చెక్. 5,000 బ్యాంక్ ద్వారా వస్తుంది, బట్ రిమైనింగ్ అన్ని కూడా డిక్లైర్డ్ బ్యాంక్ క్రాఫ్ట్. ఎంట్రీ చెప్తారా, ఎంట్రీ 5,000 అమౌంట్ వస్తున్నాయిగా, బ్యాంక్ అకౌంట్ డెటార్ 5,000 టు
దీనికంటే ముందు ఒకసారి అకౌంట్ బ్యాలెన్స్ చెప్పండి అమ్మా వెళ్ళి. హెచ్ అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉంది ఒకసారి చూడండి. హెచ్ అకౌంట్ బ్యాలెన్స్ చెప్పండి ఇప్పుడు. హెచ్ అకౌంట్ క్లోజ్ చేసి బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పాలి. హెచ్ అకౌంట్ టోటల్ ఎంత? 90,000. హెచ్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఒకసారి చూడండి. 90,000 మైనస్ 20,000 మైనస్ 24,775 మైనస్ 224. 45,000 వచ్చిందా? 45,000 ఏం చేస్తారమ్మా? బ్యాంక్ అయితే వస్తుందిగా. సో ఎన్నో తారీఖు అమ్మా ఇది? 29/4/20 బై బ్యాంక్ అకౌంట్ ఎంతమ్మా? 5,000 క్యాష్ రిసీవ్ అయింది. క్యాష్ రిసీవ్ ఏంటి? బ్యాంక్ అకౌంట్ అటాక్ టు హెచ్ అకౌంట్. సో హెచ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బై బ్యాంక్ 5,000. రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంతో చెప్తారా నాకు ఒకళ్ళు? బ్యాలెన్స్ చెప్తారా? ఎంతమ్మా బ్యాలెన్స్? 40,000 ఉంటుంది చూడండి. హెచ్ అకౌంట్ లో ఎంతమ్మా బ్యాలెన్స్? 40,000 ఏం చెప్తున్నారు? బ్యాడ్ డెట్స్ అంటున్నారు. బ్యాడ్ డెట్స్ ఎంట్రీ ఏంటి? బ్యాడ్ డెట్స్ అకౌంట్ అటాక్. వెరీ గుడ్. బ్యాడ్ డెట్స్ అకౌంట్ అటాక్ టు డెటార్ అకౌంట్. డెటార్ ఎవరు? హెచ్. సేమ్ అదే రోజు 29/4/20 బై బ్యాడ్ డెట్స్. ఏంటమ్మా? బ్యాలెన్సింగ్ ఫిగర్. రాశారా? రెండు రాశారు అందరూ. నెక్స్ట్ ఏం చెప్తున్నారు లాస్ట్ లో? ఇంకా బ్యాలెన్స్ ఆర్ అకౌంట్ బ్యాలెన్స్ చేయండి. ఆర్ అకౌంట్ క్లోజ్ చేయండి. ఎటు సైడ్ ఎక్కువ ఉంటుందో అకౌంట్ చూడకుండా చెప్పగలుగుతారా మనకి ఎవరన్నా? ఆర్ ఎవరమ్మా మనకి? క్రెడిటార్. క్రెడిటార్స్ ఏ బ్యాలెన్స్ ఉంటాయి? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటాయి. అవునా? క్రెడిటార్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుందా డెబిట్ బ్యాలెన్స్ ఉంటుందమ్మా? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. సో చూడండి, క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంటుంది చూడండి. ఎంత వచ్చింది క్రెడిట్ సైడ్ టోటల్ చేసి చెప్పాలి. 84,000. క్రెడిట్ సైడ్ టోటల్ 15,000 ప్లస్ 54,000 ప్లస్ 25,000. మళ్ళీ ఒకసారి చూడమ్మా. అమ్మా 96 ఇక్కడ 4,000 కదమ్మా ఉంది. 96 54 అమ్మా. అది 56 కాదు 54. 94,000 అందరికి వచ్చిందా? 94,000. బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పండి. 10,000 సార్. 10,000 30 4 20 2 బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ఎంతమ్మా? 10,000 బై 30 కదా 1520 బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 10,000. అమ్మ ఈ 10,000 క్యాలిక్యులేషన్ కూడా తీయకుండా మనం చెప్పొచ్చు. ఎలాగ చెప్పండి? సమ్లోనే చెప్పారు కదమ్మా. 10,000 హెల్ప్ చేస్తున్నాము, రిమైనింగ్ పేమెంట్ చేస్తున్నామని. ఆ 10,000 కదా మన బ్యాలెన్స్ రావాలి. మరి ఇంకా ఎక్స్ట్రా వచ్చిందంటే మనం తప్పు చేసినట్టు. రాశారు అందరూ? చెప్పండి. ఈ సమ్ అర్థమైంది అందరికి?
సమ్ ఇంపార్టెంట్ అమ్మా. ఇది కానీ చేయగలిగారంటే మీరు అన్ని పర్ఫెక్ట్ గా చేస్తారు. ఇంకా ఒక నోట్ రాసుకోండి అమ్మా. ఏ నోట్ అమ్మా? క్యాష్ ట్రాన్సాక్షన్ ఉంటుంది కదా, మనం ఎంటర్ చేయలేదు కదా, అలా వదిలేయకూడదు. బుక్స్ లో మనం సిఏ ఎగ్జామ్స్ ఎప్పుడు కూడా డైరెక్ట్ గా వదిలేయకూడదు. వదిలేసే ముందు మనం ఒక నోట్ పాయింట్ రాయాలి. కింద నోట్ అని చెప్పేసి నోట్ పాయింట్ రాయండి అమ్మా. ఏ రోజమ్మా క్యాష్ మెమో? 14th. ఇవ్వండి 14th రాయండి, నేను చెప్తాను. ట్రాన్సాక్షన్ డేటెడ్ 19th అమ్మా. ట్రాన్సాక్షన్ డేటెడ్ 19th. sold goods to H for 10,000 is a cash transaction. Sold goods to H of rupees 10,000 is a cash transaction. So there is no impact on H account. Sold goods of rupees 10,000. Sold goods of rupees 10,000 to H or comma to H is a cash transaction. Is a cash transaction. So there is no impact on H account. So there is no impact on H account. సో ఎంట్రీ రాయండి కింద. క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ 10,000 ఎంట్రీ రాసుకున్నాము. అలాగే మీరు నోట్ పాయింట్ రాయాలి. ఏదైనా సరే ఇది ఆన్సర్లో రాదు అనుకుంటే అలా జస్ట్ లైక్ ఇట్ వదిలేయకూడదు. మనం కంపల్సరీగా నోట్ పాయింట్ రాసి ఇదిగో నాకు తెలుసు ఆ ట్రాన్సాక్షన్, తెలిసే నేను రాయలేదని మనం చెప్పాలి. అలా చెప్పకుండా వదిలేసామనుకోండి, వాల్యుయేషన్ చేసే వాళ్ళు ఏమనుకుంటారంటే మీరు ఆ ట్రాన్సాక్షన్ చూడలేదేమో అని అనుకొని మీకు మార్క్స్ వేయరు. అలా రాసిన నోట్ పాయింట్ కూడా ఒక మార్క్ ఉంటుంది. ప్రతి నోట్ పాయింట్ కి, ప్రతి వర్కింగ్ నోట్ కి మార్క్స్ ఉంటాయి. మీరు రైటింగ్ ఎంత నీట్ గా రాశారని దానికి ఏం మార్క్స్ ఉండవు అమ్మా. రైటింగ్ నీట్ గా ఉన్నా పైన మార్క్స్ ఏం తగ్గించరు, ఏం పెంచరు. కానీ మీ వర్కింగ్ నోట్స్ నోట్ పాయింట్ రాయకపోతే మాత్రం మీ మార్క్స్ తగ్గటం పెరగటం జరుగుతుంది. బాగా చదివే స్టూడెంట్ కి మార్క్స్ తగ్గుతాయి, ఫెయిల్ అవుతుంటారు. ఎందుకు జరుగుతుందండి అలాగంటే వాళ్ళు నోట్ పాయింట్స్ రాయరు, నాకు అన్ని వచ్చినాయి అనుకుని రాయకుండా ఉంటారు. దాని అర్థం ఏంటి? నోట్ పాయింట్స్ రాయినప్పుడు వాల్యుయేషన్ తెలియదు కదా. నువ్వు ఎంత బాగా చదువుతారు, వాల్యుయేషన్ ఎలా తెలుస్తుంది? వాల్యుయేషన్ చేసే వాళ్ళకి నువ్వు ఆన్సర్ పేపర్లో ఏమి రాసావో దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు. నువ్వు నోట్ పాయింట్స్ రాయకుండా, వర్కింగ్ నోట్ రాయకుండా డైరెక్ట్ గా ఆన్సర్ రాశారు అనుకోండి, వాల్యుయేషన్ ఏమంటారంటే నువ్వు చూసి రాసావు అందుకని నీ మార్క్స్ ఏమంటారు. మీ అమ్మాయి అమౌంట్ ఎలా తెలిసింది, నువ్వు వర్కింగ్ నోట్ కూడా ఏం చేయకుండా అని అంటారు. సిఏలో కంపల్సరీగా రాయాలి. సిఎస్సిఎంఏలో వర్కింగ్ నోట్స్, నోట్ పాయింట్స్ అనేవి కంపల్సరీ. మీరు చేసే ప్రతి క్యాలిక్యులేషన్ మీ ఆన్సర్ పేపర్ మీదే చేయాలి. అంతేగాని క్యాలిక్యులేటర్ మీద చేసేసి డైరెక్ట్ గా అమౌంట్ వేయకూడదు. ఓకేనా? అర్థమైందా మీ సమ్మ? ఈ సమ్మ ఇంకొకసారి చేయాలి అందరూ. ఇదే హోంవర్క్ ఈరోజు మీకు. ప్రాబ్లం నెంబర్ 10 మళ్ళీ ఇంకొకసారి ప్రాక్టీస్ చేయాలి. మీరు ఈ నోట్స్ రెండోసారి చేయాలి. రెండోసారి చేసి నాకు వాట్సాప్ చేయాలి మెసేజ్, మీ ఫోటో పంపించాను చేసిన సమ్ము. ఇది హోంవర్క్ అమ్మా. మళ్ళీ అర్థమైంది అందరికి? ఓకేనమ్మా. నెక్స్ట్ క్లాస్ ఉంది ఫర్ టుడే. అందరు గుడ్ బై చెప్పండి. ఏంటమ్మా క్వశ్చన్? పీడిఎఫ్ పంపించాను కదమ్మా నేను, చాట్ లో పీడిఎఫ్ పంపించాను. మళ్ళీ పంపిస్తాను చూడండి. పీడిఎఫ్ పంపిస్తా, మీరు ఆ పీడిఎఫ్ ప్రింట్అవుట్ తీసుకోండి సరిపోతుంది. అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? చాట్ లో మళ్ళీ పీడిఎఫ్ పెట్టా చూడు, రాగానే డౌన్లోడ్ చేసుకో. నువ్వు డౌన్లోడ్ చేసుకున్నావు అన్నాకనే నేను మీటింగ్ ఎండ్ చేస్తా. మీకు గుర్తుపెట్టుకోండి,
మెటీరియల్స్ ఇవన్నీ ఏదైనా కావాలన్నా కూడా మీరు 2 ఫోన్ నెంబర్లు ఇచ్చారు మీకు. ప్రతాప్ సార్ది, మనోజ్ సార్ది ఇద్దరు 2 ఫోన్ నెంబర్లు ఇచ్చారు. వాళ్ళకి ఫోన్ చేసి మీరు మీ మెటీరియల్స్ తెప్పించుకోవాలి. ఈ బేసిక్ బుక్ అనేది మీకు ఫ్రీగా ఇస్తారమ్మా. జాయిన్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు అడిగితే బుక్ పంపిస్తారు. పీడిఎఫ్ వచ్చి డౌన్లోడ్ చేస్తున్నామమ్మా. 2 ఫోన్ నెంబర్స్ రాస్తున్నాను నేను ఇక్కడ. ప్రతాప్ సారు 91822 88659 91822 88659. మనోజ్ సార్ మనోజ్ సార్ నంబర్ 9182516717. మనోజ్ సార్ ఇంకొక నెంబర్ ఉందమ్మా. ఒక నెంబర్ వచ్చేసి 9059529540. మీ అందరూ సేవ్ చేసుకున్నామ్మా ఈ నెంబర్స్. నేను అడిగినా మీ మెటీరియల్స్ హార్డ్ కాపీస్ పంపిస్తాను మీ అడ్రస్. రాసుకున్నారా? ఓకేనమ్మా. ఫర్ టుడే గుడ్ బై. గుడ్ బై చెప్పండి. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్ ఎవరివన్. బాయ్ అమ్మా లక్ష్మీ జ్యోతి. బాయ్ చెప్పాలి. నవీన్ బాయ్. ఓకేనమ్మా బాయ్.